ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొలారం సమర్పించే అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియాతి ప్రేమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లో ఉన్న ప్రేక్షకులందరికీ మన యోగ్యతను బట్టి మన ప్రార్థనలను ఆలకించి వాటికి చక్కటి ప్రతిఫలాలనిచ్చే మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి శ్రేష్టమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఈనాటి మన డైలీ బైబిల్ డివోషన్స్లో మన పాస్టేట్ కమిటీ ట్రెజరర్ శ్రీమతి కె చంద్రలీల డానియల్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. క్రైస్తవ జీవిత విజయానికి ప్రేయర్, ప్రార్థన అనే చక్కటి విలువైన అంశంపై వారందించే వివరణాత్మకమైన సందేశాన్ని వెనకమునుపు ఈ చక్కటి భక్తి గీతాన్ని విందాం. దేవుని నామముకి స్తోత్రం కలుగును గాక. ఈ దినము ఈ సమయంలో మనము కొంచెం ప్రార్థనను గురించి నేర్చుకున్నాం. ప్రార్థన అంటే మనందరికీ తెలుసు, దేవునితోటి సంభాషించడం. ప్రార్థన చేయడం అంటే మనం దేవుణ్ణి బ్రతిమాలుకోవడం. బైబిల్ వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడి మన యొక్క కోరికలన్నీ, మన యొక్క అవసరాలన్నీ ఆయనకి తెలియజెప్పుకోవడం. ప్రార్థన ఈజ్
అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఇన్వర్డ్ ఫీలింగ్. మనసులో ఉండే ఫీలింగ్స్ అన్నిటి కూడా దేవుని దగ్గర మన నోటి ద్వారా ఒప్పుకుంటూ ఉంటాం, ఆయనకి బ్రతిమాడుకుంటూ ఉంటాం మనం. ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ప్రార్థన అనేది ఫర్ హ్యూమన్ ఫ్రీడమ్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో అవుట్కమింగ్ ఆఫ్ డివైన్ గ్రేస్, and it is the unity of inward and outward expression. It is a communication with God. It is also revealing your desires and intentions to God. It is an offering your desires to God with humble confidence. And it is a worship of addressing to the Father through Jesus Christ. It should be directed to God. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా, యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా, ఇట్ ఈస్ ద రిడెంప్టివ్ రైట్ ఆఫ్ ఎవ్రీ వన్. ఇది ప్రార్థన. ప్రార్థన యొక్క కాంపోజిషన్, అసలు దాని యొక్క ఏంటి, ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే పూజించడం. మనం పూజిస్తాం, దేవుణ్ణి ఎట్లా పూజిస్తాం? ఆదికాండం 12వ అధ్యాయంలో 8వ వచనంలో మొట్టమొదటిగా అబ్రహాం గారిని దేవుడు ఏం చెప్పాడు? నువ్వు లేచి నేను చూపించే ప్రదేశానికి పో అన్నప్పుడు ఆయన ఏమాత్రం ఎదురు చెప్పలే, అంతటిని తీసుకొని బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. ప్రార్థన మొదలైంది. అబ్రహాం గారి దగ్గర నుంచి ప్రార్థన మొదలైంది. కానీ అవ్వ మాత్రము ప్రార్థన నేర్పల కొడుకులకి. ఆమె దేవుని దగ్గర నుంచి వచ్చింది కానీ ప్రార్థన నేర్పల. అబ్రహాం గారు ప్రార్థన నేర్పించారు. మొట్టమొదట ఆయన అక్కడ బలిపీఠాన్ని కట్టి బలిపీఠం దగ్గర ప్రార్థన మొదలుపెట్టారు. ఇక 17వ అధ్యాయము 3వ వచనంలో అబ్రహాము సాగిలపడి, దేవుడు ఏమంటున్నా అంటే, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు ఉండుము అని అబ్రహాంకి చెప్పాడు. ఆయన సాగిలపడి ఆయనకి ప్రార్థన చేశాడు. 18వ అధ్యాయంలో కూడా సింధూర వనంలో అబ్రహాం ఎండవేళ కూర్చున్నప్పుడు 3 మనుషులు ఆయనకు ఎదురుగా వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే వాళ్ళని యెహోవా అనుకున్నాడు. ఆయన నేల మట్టుకు 3వ వచనంలో నేల మట్టుకు వంగి, అంటే సాగిలు పడినంత పని చేసి వాళ్ళని ఆయన ఆహ్వానించాడు అబ్రహాం గారు. అలాగే ఇంకోటి అడోరేషన్ అంటే పూజించడం, దేవుణ్ణి పూజించడం. ఇంకోటి ప్రార్థన అనగా పాపపు ఒప్పుదల, మన పాపాలని మనము ఒప్పుకోవడం, కన్ఫెషన్, రిపెంటెన్స్ ఫర్ ఎవ్రీ నోన్ సిన్ అండ్ అన్నోన్ సిన్ ఆల్సో. కీర్తన గ్రంథము 32వ అధ్యాయంలో 5వ వచనం, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటే, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకోవడం. ఇక 95:6లో కీర్తన గ్రంథము, మన దేవుడు ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించి ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, రండి నమస్కారం చేసి సాగిలపడదము. దేవుని ఎదుట సాగిలపడమే ఒక ప్రార్థన, అంటే వినయంతో కూడి సాగిలపడి ఉంటాం. ఇక కన్ఫెషన్లో మన పాపాలు ఒప్పుకోవడం. ఇంకోటి థ్యాంక్స్ గివింగ్ అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. మనకు తెలుసు 100వ అధ్యాయంలో మన మొక్కుబడులు కృతజ్ఞతార్పణలతో దేవుని సన్నిధిని ప్రవేశించదము, మన మొక్కుబడులు ఆయనకి చెల్లించదము. చూడండి 100వ అధ్యాయము లో కృతజ్ఞతార్పణలు గురించి ఉంటుంది. ఆయన మనల్ని పుట్టించడు, మనం ఆయన వారము, మనం ఆయన మేపు గొర్రెలము, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించడి. కృతజ్ఞతార్పణ చెల్లించాలా దేవునికి. ఇంకోటి సప్లికేషన్ అంటే హంబులీ, వినయంతో కూడిన ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, రిక్వెస్ట్. అందుకనే మనం విజ్ఞాపన ప్రార్థన ప్రతి వారం చెప్పుకుంటాం. అందుకని సంఘం అంతటికి ఏం చెప్తామంటే, ప్రభువా కనికరించుము అని చెప్పండి అంటే అందరం కలిసి ఒక్కొక్క వాక్యాన్ని గురించి దేవుని దగ్గర ఒప్పుకుంటా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆ ప్రార్థనని ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. కాబట్టి అందరం కూడా ప్రభువా కనికరించుము అని చెప్పవాలని అని మనవి చేస్తూ ఉంటాం.
ఇక అపోస్తులైన పౌలు గారు రాశారు తిమోతికి 2వ అధ్యాయం 1 నుండి 3 వరకు ఇక్కడ చూద్దాం. మొదటిది చూద్దాం. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు చేస్తూ ఉండాలి. మనం విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవాలని హెచ్చరించుతూ ఉన్నారు. అందరి కొరకంట అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపన చేయాలా, ప్రార్థన చేస్తూ యాచనలు చేస్తూ ఉండాలా. ఇది చేసినప్పుడు దేవుడు మన మొరలు ఆలకిస్తాడు. ఇక వేర్ టు ప్రే, ఎక్కడ మనం ప్రార్థన చేయాలా, ఎప్పుడు మనం ప్రార్థన చేయాలా, ఎక్కడ ప్రార్థన చేయాలా? మనము నాట్ ఓన్లీ గుడిలోనే కాదు కదా, మనం ఎక్కడున్నా ఎటువంటి సమయంలోనైనా మనం ప్రార్థన చేస్తూ ఉండాలా. ప్రతి స్థలంలో ఎక్కడున్నా, మనమైతే ముఖ్యంగా ఆడవాళ్ళంగా కిచెన్లో ఎక్కువసేపు ఉంటాం, ఇంట్లో ఎక్కువసేపు ఉంటాం. ప్రతి సమయంలో మనం దేవునికి మొరపెట్టుకుంటూనే ఉండాలి. మన అవసరాలన్నిటి కొరకు, మన పిల్లల కొరకు, మన కుటుంబం కొరకు దేవుని బ్రతిమాలుకుంటూనే ఉండాలా, ప్రార్థన చేస్తూనే ఉండాలా. ఇక ఎప్పుడు చేయాలా అంటే ప్రతి సమయంలో చేయాలా. ఎక్కడ చేయాలంటే ఇదివరకు మనకి హిందూస్కి అయితే ఒక పూజ గది అని ఒకటి కట్టుకుంటారు వాళ్ళు ప్రత్యేకంగా. అందులో అన్ని కూడా విగ్రహాలు పెట్టుకొని ఉంటారు. మనం కూడా అసలు అట్లా ఒక ప్రార్థనా గదిని కట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ప్రార్థన చేసేటప్పుడు ప్రతిసారి ఒక ప్రదేశంలో కూర్చొని, ఒక ప్లేస్లో కూర్చొని మనం ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ దిగి వస్తాడంట. ప్రతి సమయంలో, ప్రతిరోజు అదే ప్లేస్లో మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అక్కడికి దిగి వస్తాడంట. కాబట్టి ఒక ప్రత్యేకమైన ప్లేస్ మనకుంటే చాలా బాగుండేది ప్రార్థన చేయడానికి. ప్రతిరోజు ఆ ప్లేస్లో మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇక మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడవద్దు. నీ గదిలోకి పో, తలుపేసుకో చక్కగా. ఇంకొక చోట ఏం చెప్తాడంటే యెషయా గ్రంథంలో తలస్నానం చేసుకొని శుభ్రంగా ఉండి నీ యొక్క ఒక ప్రత్యేకమైన ప్లేస్లో కూర్చొని నీ తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉండు. అప్పుడు ఆయన రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయి. నువ్వేమేమి చెప్పాలనుకుంటావో, నువ్వు చెప్పాలనుకునే దేవుని దగ్గర అన్నీ చెప్పుకోవచ్చు. మనం ఎవరి దగ్గర చెప్పలేకపోవచ్చు, కానీ పిల్లల దగ్గర కానీ, భర్త దగ్గర కానీ, తల్లిదండ్రుల దగ్గర కానీ మన యొక్క కష్టాలు, మన దుఃఖాలు చెప్పుకోలేము. కానీ దేవుని దగ్గర మాత్రం ప్రతి ఒక్కటి ఆయన రహస్యమందున్న దేవుడు తప్పకుండా మన ప్రార్థనని అంగీకరిస్తాడు, మన కోరికలైనా తప్పకుండా తీరుస్తాడు. ఇక ఏం చెప్తున్నాడు దేవుడు? పరలోక ప్రార్థన ఒకటి చెప్తున్నాడు కదా, అంత చక్కగా చెప్పాడు. పరలోకమందున్న మా తండ్రి అని మనం ప్రతి దినం మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇక్కడ నాకు ఒక ఇవాంజలిస్ట్ తెలుసు. ఆమెని యాదమ్మ అంటారు, యాదక్క అంటారు. ఆమె ఎవరంటే ఒక నక్సలైట్. మీరు చూసే ఉంటారు, యూట్యూబ్లో ఉంటుంది ఆమె గురించి. ఒకసారి నేను ఆమెది యూట్యూబ్లోనే చూసి నేను చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఆమెకు ఫోన్ చేసి మా ఇంటికి వచ్చింది. ఫోన్ చేసి వెంటనే వచ్చింది. ఆమె చక్కని ప్రార్థన చేసింది. ఆమె ఏం చెప్తుందంటే, ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు ఏం చేశాడంటే అన్ని కూడా నోటి మాటే. అది కలుగును గాక, మొదటి దినము ఏం కలుగును గాక, 1వ అధ్యాయం చూడండి. దేవుడు 6వ వచనంలో ఉంది, జలముల మధ్య విశాలం కలుగజేసి ఆ జలములకు ఈ జలములను వేరుపరచుగాక అని పలికాడు. రెండవ రోజు వచ్చేసి మళ్ళీ ఆయన జలములన్నీ ఒక చోటనే కూర్చోబడిన గాక అని సముద్రాలకి ఆజ్ఞ ఇచ్చాడు. ఇక 6 నెల కలుగును గాక అన్నాడు. అట్లా ప్రతిదీ కూడా గాక అనుకుంటా ఆయన 6 రోజులు సమస్త సృష్టిని తయారు చేశాడు. గాకాని నోటి మాట పలికితేనే అయిపోయింది దేవుడు. మరి క్రొత్త నిబంధనలో ఉందా గాకని యేసుక్రీస్తు పలికాడా అని? క్రొత్త నిబంధనకు వస్తే పరలోక ప్రార్థనలోనే ఉంది. అది నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్త పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందులో నెరవేరును గాక
ఈ విధంగా ఇక్కడ కూడా గాక గాక. అలాగే అపోస్తులైన పౌలు గారు కూడా అనేక సార్లు గాక గాక అని ఆయన విషయం చెప్పాడు. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ఎంతో విశ్వాసంతో, ఎంతో నమ్మకంతో మనం ఆ విధమైన ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకు కూడా అనేకమైన కార్యాలు నెరవేరుస్తాడు, మన హృదయవాంఛలు తీరుస్తాడు కదా అని ఆమె ద్వారా నేర్చుకున్నాను నేను. అయితే ఏ విధంగా ప్రార్థన చేయాలా? అపోస్తులైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26, 27 వచనాలు. మన హృదయములను పరిశోధించేవాడు, ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగుతాడు. మన ఆత్మ ఏ విధంగా ఉందో ఆయనకు తెలుసు. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేసే దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ఆ విధంగా మన ప్రార్థన ఇట్లా విజ్ఞాపన ప్రార్థనతో ఇంకా పైన చూసుకుంటే 26వ వచనంలో ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయించున్నాడు. ఏలయనగా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యముగానే మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయించున్నాడు. నిజంగా చాలా దుఃఖం అనుకున్నప్పుడు, ఎన్నో ప్రార్థన చేయాలనుకున్నప్పుడు మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. ఎవరైనా దేవుని దాసుడు మన ఇంటికి వస్తే బాగుండు, మన కొరకు ప్రార్థన చేస్తే బాగుండు అనేటువంటి దుఃఖం మనలో ఉంటుంది. అటువంటి సమయంలో మనం ప్రార్థనకు వంగినప్పుడు నోట్లోంచి మాటలు రావసలు మూలుగుతూ ఉంటాం. అయ్యో ఏమని ప్రార్థన చేయాలన్నా కూడా అర్థం కాదు. అది ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో మన ఆత్మ తానే దేవునితో మొరపెట్టుకుంటూ ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రార్థనని మనం చేసినట్లయితే తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు. ఇకపోతే విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14 వచనం. అతిశయపు మాటలు మనం పలకకుండా భయంతోనూ వణుకుతోనూ దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి. భయంతో దేవుడు ఉన్నాడు, ఆయన వింటున్నాడు. మనం ఎక్కడ కూర్చున్న కుటుంబారాధనలో కూడా మన పిల్లలకు కూడా నేర్పించాలా, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఈ ప్రార్థన సమయంలో దేవుడు ఉన్నాడు, చాలా మర్యాదగా ఉండాలి, భయంతో భక్తిగా ఉండాలి అని మనము నేర్పియాల. మనం ఎటువంటి ప్రార్థన చేయాలా? నీ చిత్తమైతే నాయనా, నీ చిత్తమైతే ఇది జరుగును గాక, నీ చిత్తమైతే మాకు ఇది అనుగ్రహించు అని విశ్వాసంతో మనము ప్రార్థన చేయాల్సి ఉంటుంది. ఇక పరలోకమందున్న మా తండ్రి అని ఎంత వినయంతో ప్రార్థన చేస్తాము. ఇక సొలొమోను రాజుకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ 2వ సమూయేలు పత్రిక 12 నుంచి 15 వచనాల్లో ఏం చెప్తున్నాడు? రాత్రి ఎందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు. నేను నీ విన్నపం అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించే మందిరముగా కోరుకుంటుని. ఈ స్థలాన్ని వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, దేశమును నాశనం చేయుటకు మిడతలను చదివించినప్పుడే కానీ, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ మార్గములను విడిచినడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. ఆయన ఆ దేవాలయాన్ని కట్టినాక ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. సొలొమోను రాజు, అయ్యా ఈ దేవాలయం మీద నీ కనుదృష్టి ఉండాలా, ఎవరైనా సరే ప్రార్థన చేయడానికి ఇక్కడికి వచ్చినప్పుడు వారి ప్రార్థన ఆలకించయ్యా, వారి యొక్క పాపాలు క్షమించయ్యా, వాళ్ళని స్వస్థపరచయ్యా, వాళ్ళ అవసరాలు తీర్చయ్యా అన్నప్పుడు యెహోవా దేవుడు కనపడ్డాడు. ఆయన కనపడి తప్పకుండా ఎప్పుడు వింటాడంట? తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి చెడు మార్గములను విడిచినేడలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను వింటాను, వారి పాపాలని క్షమిస్తాను, వారిని స్వస్థపరుస్తాను, వాళ్ళ ప్రార్థన ఆలకిస్తానని దేవుడు చెప్పాడు. అటుగానే ఫస్ట్గా అబ్రహాం గారి ప్రార్థన ఆలకించాడు. ఇక్కడ బేతేలుకి హాయికి మధ్యలో గుడారం వేసి బలిపీఠాన్ని కట్టాడు. అక్కడ ప్రార్థన మొదలుపెట్టాడు. ఇక చివరి వరకు ప్రకటన గ్రంథం వరకు మనం ప్రార్థనని చేస్తూనే ఉంటాం. మనం ప్రార్థన చేసి మన యొక్క అవసరాలన్నీ దేవుడిని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన అంగీకరిస్తాడు. కాబట్టి ప్రార్థన అనేది చాలా ముఖ్యమైన విషయం. మనం ప్రతి దినం ప్రార్థన చేయకుండా పొద్దునే నిద్ర లేచిన వెంటనే పిల్లలు కూడా నేర్పియాలా. మనం కూడా దేవుని ముఖం చూడకుండా, దేవునితో మాట్లాడకుండా, మన విన్నపం దేవునికి తెలియజేయకుండా
మన పనులు మనము మొదలు పెట్టకూడదు. కాబట్టి ప్రార్థనతో ఆరంభించి ప్రార్థనతో ముగించేటట్టుగా మన దినం చర్య ఉండాలి. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించుగాక.